నమస్తే అండి. సో, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనే ఇన్ఫెక్షన్ మనం చైనాలో బాగా స్ప్రెడ్ అవ్వటం అనేది వార్తల్లో చూస్తా ఉన్నాము. సో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నిజంగా అంత భయంకరమైందా? అసలు ఇదేంటి? సో, ఫస్ట్ టైమ్ ఈ ఇన్ఫెక్షన్‌ని 2001లో కనుక్కున్నారు. సో, అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఇది లంగ్స్‌కి లేదంటే ఊపిరితిత్తులకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కింద చూస్తానే ఉన్నారు. యూజువల్‌గా దీనికొచ్చే సింప్టమ్స్ గూడా మైల్డ్‌గా కోల్డ్‌కి వచ్చే సింప్టమ్స్ లాగా అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం గానియండి, లేదంటే ఆయాసం కానియండి, ఇట్లాంటి సింప్టమ్సే కనపడతా ఉంటాయి. యూజువల్‌గా చాలా మైల్డ్‌గా ఉంటది ఇన్ఫెక్షన్ కోర్స్ అనేది. అండ్ ఇది వచ్చేది గూడా ఎక్కువగా చిన్న పిల్లలు అది 8 మంత్స్ టు 15 మంత్స్ కానియండి, లేదంటే స్కూల్‌కి వెళ్ళే పిల్లల్లో గానియండి, కొన్నిసార్లు మనం 65 ఇయర్స్ అబోవ్ ఉన్న జనాల్లో గూడా చూడొచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఆస్తమా కానియండి, లేదంటే వేరే హెల్త్ ఇష్యూస్ డయాబెటిస్ గాని ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ రావటం అనేది చూస్తూ ఉంటాము. చాలా సార్లు వరకు మనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గూడా తెలియకపోవచ్చు. మైల్డ్‌గా జలుబొచ్చి 2, 3 రోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలో మాత్రం ఇది సివియర్‌గా అవుతది. వాళ్ళలో అది న్యూమోనియా కింద గానియండి, బ్రాంకైటిస్, బ్రాంక్యులైటిస్ ఇట్లాంటి లంగ్ ఇష్యూస్ కింద కన్వర్ట్ అయినప్పుడు మనం దీన్ని గమనిస్తా ఉంటాము. దానికి తగ్గట్టు మనం హాస్పిటలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేయాల్సొస్తది. సో, దీనికి ట్రీట్మెంట్ ఏముంది అంటే యూజువల్ ట్రీట్మెంటే ఏదైతే కామన్ కోల్డ్‌కి మనము ట్రీట్మెంట్ వాడుతూ ఉంటామో, అవే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటామండి. ఇప్పటిదాకా ఈ పర్టిక్యులర్ వైరస్‌కి యాంటీ వైరల్స్ కానియండి, వ్యాక్సిన్ కానియండి ఇప్పటిదాకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. కాంటాక్ట్ తోటి మనం చేత్తో ముట్టుకున్నప్పుడు మన నోటి దగ్గర, ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు అది స్ప్రెడ్ అవుతా ఉంటది. సో, ఈ అందుకని మనకు ప్రివెన్షన్ ఏంటంటే చేతులనేది మనం రెగ్యులర్‌గా వాష్ చేసుకుంటా ఉండాలి. అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ అంటే పేషెంట్ ఎదురుగా మీరున్నప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకోవడం గానియండి. ఎందుకంటే డ్రాప్లెట్స్ ద్వారా గూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతా ఉంటది. సో, మాస్క్ పెట్టుకోవటం గానియండి, లేదంటే దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం గానియండి, ఇట్లాంటివి చూసుకుంటా ఉండాలి. ఈవెన్ దో మీకేమన్నా కోల్డ్ సింప్టమ్స్ గానీ, మైల్డ్ సింప్టమ్స్ జలుబు గానియండి, సోర్ థ్రోట్‌లో ఇరిటేషన్ గానీ ఇట్లాంటివి గమనిస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా మీరు ఆ డాక్టర్‌ని కలిసి మీరు ఆ ట్రీట్మెంట్ అనేది ఏంటనేది మనం చెక్ చేసుకుంటా ఉండాలి.